అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. కానీ మనకున్నటువంటి మాటల ద్వారా, మనకున్నటువంటి బలహీనతల ద్వారా, మనకున్నటువంటి ఆరోగ్యాల ద్వారా, దేవుడిని దూషణ ద్వారా, వ్యతిరేకంగా చేసిన క్రియల ద్వారా ఆయుష్కాలం దినదినం తగ్గిపోతూ అధిక బలం ఉంటే 80 అనేదాకా వచ్చింది. కానీ ఇప్పుడు రాను రాను అధిక బలం ఉంటే 80 కాదు, 40, 50 కింద వచ్చేసింది. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ప్రతిరోజు కూడా దేవుడిచ్చిన ఈ జీవితంలో, దేవుడిచ్చిన ఈ బ్రతుకులో భయభక్తులు కలిగి మనం జీవిస్తే కొదువ లేకుండా దేవుడు చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. ప్రతిరోజు మనము ఆయన మీద ఆధారపడి జీవించి భయభక్తులు కలిగి జీవించాలి. మన జీవిత కాలం అంతా యెరూషలేము క్షేమం కలగడం చూడాలి. మన పిల్లలని మనం చూడాలి. ఒకప్పుడు మన కన్నులు చూస్తాయి. ఆనాడు సంఘం, ఈనాడు సంఘం అనే విధంగా ఒకప్పుడు మన కన్నులు చూడబోతున్నాయి. దినాభివృద్ధి పొందబోతున్న కార్యాలు మన కన్నులు చూచునుగాక. మన కన్నులు చూస్తే మన నోరు సాక్ష్యం ఇస్తుంది. ఇదేముందండి, గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం. ఆమెను చెప్పండి. ఇది కాదు, విస్తారమైనటువంటి ప్రవాహం వల్లే మనం దేవుని సంఘాన్ని చూడబోతున్నాం. ఆమెను చెప్పండి. విశ్వాసత మనోనేత్రాలతో ఆయన ఇచ్చే సంఘాన్ని చూడండి. ఆయన నిత్యము దినదినము సంఘాన్ని అభివృద్ధి చేయునుగాక, సంఘాన్ని దినదినం అభివృద్ధిలోకి నడిపించునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మనం కొదువులేని వారిగా మనం జీవించేటట్లుగా నీ పిల్లల్ని నీవు చూడాలి. ఆమెను చెప్పండి. అయ్యా ఏం చూస్తానయ్యా, ఆరోగ్యం బాగోలేదు. అయ్యా ఏం చూస్తానయ్యా, అసలే పరిస్థితులు బాగోలేదు అనుకోమాకండి. నీ పిల్లలని, నీ మనవడిని, నీ మనవరాలిని, ముని మనవరాలి పెళ్లి కూడా నీవు చూడాలి. ఆమెను చెప్పండి. మీరు చూడాలి, ఆ పెళ్లికి నేను రావాలి. ఆమెను చెప్పండి. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, కొదువలేని వారిగా దేవుడు నిలబెట్టునుగాక. మీ పిల్లలను నీవు చూచేటట్లు దేవుడు చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. అయ్యా ఇప్పటికే షుగర్ వచ్చేసింది, ఇప్పటికే బలహీనత వచ్చింది, ఇప్పటికే అనారోగ్యం వచ్చింది అనుకోకండి. దేవుడు అనారోగ్యాన్ని కూడా ఆరోగ్యంగా మార్చబోతున్నాడు. ఆమెను చెప్పండి. దేవుడు ఆయుష్ను పెంచబోతున్నాడు. ఆమెను చెప్పండి. దేవుడు ఉన్నతమైన కృప చేత కొదువలేని వారిగా జీవింపచేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. అటు భార్య విషయంలో, ఇటు పిల్లల విషయంలో, ఇటు ఆర్థిక విషయంలో, ఇటు ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో కొదువలేని వారిగా దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. అబ్రహాం గారు అంటాడు, నూలు పోగైనా చెప్పుల వారైనా నాకు అవసరం లేదయ్యా, నన్ను సర్వశక్తిమంతుడైన దేవుడు ఆశీర్వదించాడు. ఆమెను చెప్పండి. ఎక్కడికి వెళ్ళి మనం వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి అవసరం లేదు. ఫ్రీగా వస్తే పెనాయిల కోసం పరిగెత్తే అవసరం లేదు. ప్రతిరోజు కూడా కొదువలేని వారిగా మనల్ని దేవుని సన్నిధిలో మనం సాక్ష్యం చెప్పాలి. సర్వోన్నతుడైన దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆమెను చెప్పండి. ఇప్పుడు ఈ మాట మీరు చెప్పండి. సర్వోన్నతుడైన దేవుడు నన్ను ఆశీర్వదించాడు. సర్వోన్నతుడైన దేవుడు నన్ను ఆశీర్వదించాడు. సర్వోన్నతుడైన దేవుడు నన్ను ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆయన ఆశీర్వదించాడు. ఇక కొదువలేదు, సమృద్ధితో దేవుడు నింపునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న తర్వాత ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం సర్వోన్నతుడైన దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదాలను మీరు అడుగులు వేయుదురుగాక. దానికోసం దీనికోసం వాళ్ళంటి దగ్గరికి వెళ్ళి వీళ్ళంటి దగ్గరికి వెళ్ళి అడిగి తెచ్చుకునే పరిస్థితి అవసరం లేదు. లేదా క్రిస్మస్ పండుగ వచ్చింది కదా, ఇంట్లో ఏదైనా 7 సంవత్సరాల నుంచి వాడని చీరలు ఉన్నాయి, వాళ్ళకిద్దాం వీళ్ళకిద్దాం అనే పరిస్థితి అవసరం లేదు. ఏదైనా ఎవరికైనా ఇవ్వాలనుకుంటే దానంగా కాదు, బహుమానంగా ఇవ్వండి. ఆమెను చెప్పండి. ఎవరికైనా మీరు సహాయం చేయాలనుకుంటే ఈ క్రిస్మస్ సందర్భంలో దానంగా కాదండి, వాడేసినయో 7 సంవత్సరాలు కట్టుకొని వాటికి ఉన్న దారాలు రాలిపోయి, వాటికి ఉన్న ముత్యాలు రాలిపోయి, ఆ చీర అంతా ముడతలు పడిపోయింది, ఇదిగోనండి క్రిస్మస్గా నేను కానుకగా ఇస్తున్నానని దానంగా కాదు, సంతోషంగా మీకు కలిగిన దాంట్లో ఎవరికైనా మీరు చేయాలనుకుంటే బహుమానంగా వాళ్ళ కొరకు మీరు చేయండి. సర్వోన్నతుడైన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అబ్రహాం గారు అంటాడు, నూలు పోగైనా చెప్పుల వారైనా నాకు అవసరం లేదు. ఎందుకో తెలుసా? సర్వోన్నతుడైన దేవుడు నన్ను ఆశీర్వదించాడు. వాడి పాడేసిని తీసి పాడేసిన అవసరం లేదండి. మన దేవుడు వాటిని కోరుకునేవాడు కాడు. ఎవరైనా మిమ్మల్ని ఏమండి మాకు ఇదిగో 3 కాళ్ళు ఉన్నాయి, ఒక కాలు ఇరిగిపోయింది, టేబుల్కి తీసుకుని వెళ్తారా అని మిమ్మల్ని అడిగారనుకో, నాకేం అవసరం లేదండి, సర్వోన్నతుడైన దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆమెను చెప్పండి. ఇదిగోనండి ఇప్పుడే మా కోడి వెళ్తుండే బండి ఎక్కి చనిపోయింది, ఎంతగా ఏ ఇబ్బంది లేదు, పేగ అని గొంతు మీదకి ఎక్కింది అంతే, టైరు పేగులన్నీ బయటకు వచ్చినాయి అంతే, ఇప్పుడు తీసుకెళ్ళి మీరు వండుకుంటే బాగా వండుకోండి అని ఎవరైనా అన్నారనుకోండి, ఏం అవసరం లేదండి, మాకు సర్వోన్నతుడైన దేవుడు చెప్పండి మనల్ని ఆశీర్వదించాడు. ఆమెను చెప్పండి. ఏది ఎక్కడ మనం కొదువుగా ఉండక్కర్లేదండి, మన సర్వోన్నతుడైన దేవుడే మనల్ని ఆశీర్వదించబోతున్నాడు.
ఇలాగేనంట ఒక ఆవిడ పెళ్ళికి వెళ్తా పక్కింటి ఆమె దగ్గరికి వెళ్ళి ఒక చీర తెచ్చుకుందంట. అమ్మా కొంచెం పెళ్ళికి వెళ్ళి వస్తాను, చీర కొంచెం అరువు ఇవ్వమంటే ఒకప్పుడు అలా తీసుకునేవాడు. అలా తీసుకుని వెళ్తే వెంటనే ఆమె తీసుకుని కట్టుకొని వెళ్ళిందో లేదో, ఆమె వెళ్ళి కూర్చున్న చోటల్లో ఈమె ఒక పీట తీసుకుని వెళ్ళి ఆమె ఆ పీట మీద కూర్చొని వేస్తుందంట. ఈ రోజున ప్రతిరోజు ఒక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎవరి దగ్గర మనం ఏది అడిగి తెచ్చుకోక్కర్లేదండి. సర్వోన్నతుడైన దేవుడే మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమె చెప్పండి. ఏది మనం కొదువలేని జీవితం చేసేటట్లుగా సర్వోన్నతుడైన దేవుడే మనల్ని ఆశీర్వదించునుగాక. నీ పిల్లల పిల్లల పిల్లలని నువ్వు చూడబోతున్నావు. ఆమె చెప్పండి, గట్టిగా ఆమె చెప్పండి. కొదువలేని జీవితం మనము చేయాలంటే మనము ఆయనను కాపరిగా పెట్టుకోవాలి. కొదువలేని జీవితం మనం చేయాలంటే దైవ కృప మనందరి మీద అధికముగా కుమ్మరించబడాలి. ఆ దైవ కృప పొందుకున్న వాళ్ళు కష్టపడి పని చేస్తారు. ఆ దైవ కృపను పొందుకున్న వాళ్ళు బాధ్యతగా దేవుని సన్నిధిలో నడిపించబడతారు. ఆ దైవ కృప పొందుకున్న వాళ్ళు వాళ్ళని వీళ్ళని చూసి పోల్చుకోరు, దేవుడిని చూసి ఆయన మీద ఆధారపడి జీవిస్తారు. ఆ దైవ కృప పొందుకున్న వాళ్ళ లక్షణాలు మనం చూస్తాం. కొదువులేని జీవితం మనం చేయాలంటే మరొక మాట ఏంటంటే దేవుని అడగాలి. కొదువులేని జీవితం మనం చేయాలంటే చివరి మాట ఏంటంటే ఆయన యందు భయము భక్తి కలిగి మనం జీవిస్తే లోగిట భార్య ఫలించు ద్రాక్ష వల్లె వల్ల ఉంటుంది. నీ చేతుల కష్టాజీత నీవు అనుభవిస్తావు. నీ పిల్లలు దేవుని మందిరంలో భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు. నీ పిల్లల పిల్లలు నీవు చూస్తావు. యెరూషలేముకు క్షేమం కలగడం నువ్వు చూస్తావు. యెరూషలేము అంటే సంఘం. సంఘం క్షేమంతో ఉండడం నువ్వు చూస్తావు. సంఘం అభివృద్ధి చెందడం నీవు చూస్తావు. సంఘంలో నూతన ఆత్మలు చేర్చబడడం చూస్తావు. ఈ సంఘంలో ఉన్నవాళ్ళు పాత విశ్వాసాలు చెప్పాలి. ఒకప్పుడు సంఘం కానీ ఇప్పుడు సంఘానికి వ్యత్యాసం ఉంది. ఒకప్పుడు మేమే ఉండేవాళ్ళు, ఇప్పుడు విస్తారంగా దేవుడు ఆశీర్వదించాడని ఈ పిల్లలను చూసేటువంటి దీవెన మన నోటితో పలికేటట్లుగా మనందరం సాక్షులుగా ఉండేట్లు దేవుడే కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్.